ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం బాలికల వసతి గృహంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వసతి గృహంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని గర్భం దాల్చిన విషయం బయటపడడంతో హాస్టల్ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విద్యార్థిని బుట్టాయిగూడెం మండలం మోదేలు గ్రామానికి చెందిన కొండరెడ్డి కుటుంబానికి చెందిన బాలికగా హాస్టల్ సిబ్బంది గుర్తించారు. ఆమె శరీరాకృతిలో మార్పులు గమనించిన హాస్టల్ వార్డెన్ వెంటనే ఏఎన్ఎం ఆశా వర్కర్లను పిలిపించి రాచనగూడెం హాస్పిటల్కి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించడంతో స్కూల్ హాస్టల్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. నేను రాచనగూడెం పిహెచ్సి అంకనగూడెం హెచ్డబ్ల్యూసి నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అంకనగూడెం హై స్కూల్లో చదివేటటువంటి 10వ తరగతి విద్యార్థి కచ్చెల ఐశ్వర్య. అమ్మాయిది మోతుగూడెం అండి, 10వ తరగతి చదువుతుంది పాప. సోమవారం ఇంటి దగ్గర నుంచి వచ్చింది. మంగళవారం అనారోగ్యంతో ఉంది అనేసి వార్డెన్ గారు హెచ్ఎం గారు మమ్మల్ని అక్కడికి పిలిపించారు. పాపకి మరి కడుపు అయితే ఏమీ కనిపించలేదు. వాళ్ళకి ఎందుకో అనుమానం వచ్చి పరీక్ష చేయించారు. ప్రెగ్నెన్సీ కిట్ పాజిటివ్ అని వచ్చింది. ఇంకా పై పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. పాపకి స్కానింగ్ అవన్నీ చేసి 7వ నెల గర్భవతి అనేసి చెప్పారు. ఆ విషయంపై దృష్టి ఉంచి నిన్న ఐటీడీఏ పిఓ గారు రావడం జరిగింది. మమ్మల్ని పిలిపించారండి, మేము కూడా వెళ్ళాము. సార్ హాస్టల్ గది, తరగతి గది, వంట గది ఇవన్నీ పరీక్షించారు. పాప ఇంటి దగ్గర నుంచి ట్రంక్ పెట్టి తెచ్చుకుందండి, హాస్టల్లో ఇచ్చేది కాకుండా. ఆ ట్రంక్ పెట్టిలో పాపకి సంబంధించి తాలిబొట్టు కూడా దొరకడం జరిగింది. మేము చూసాము. ఆ విషయంపై హెచ్ఎం గారికి వార్డెన్ గారికి సార్ హెచ్చరించడం జరిగింది. పాప అయితే ప్రజెంట్ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉందండి. మేము కూడా డే బై డే మెడికల్ క్యాంప్స్ పెట్టడమని, ప్రతి గురువారం క్యాంప్ పెట్టడమని, ఆర్బీఎస్కి స్క్రీనింగ్ కోసమని డే బై డే అయినా స్కూల్ విజిట్స్కి వెళ్తానే ఉంటాము. ఎప్పుడు తలనొప్పి అనేది కానీ, వీక్నెస్ అని, నాజియా అని, వామిటింగ్స్ కానీ ఎప్పుడు మా దృష్టికి అయితే రాలేదు. పాప అయితే చాలా ఆరోగ్యంగా ఉండేది. ఇలా జరగడం ఫస్ట్ టైం అండి. నేను జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అవుద్ది. ఎప్పుడు ఈ స్కూల్లో ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. పాప ప్రజెంట్ అయితే జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్. నేను రాచనగూడెం పిహెచ్సి అంకనగూడెం హెచ్డబ్ల్యూసి నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అంకనగూడెం హై స్కూల్లో చదివేటటువంటి 10వ తరగతి విద్యార్థి కచ్చెల ఐశ్వర్య. అమ్మాయిది మోతుగూడెం అండి, 10వ తరగతి చదువుతుంది పాప. సోమవారం ఇంటి దగ్గర నుంచి వచ్చింది. మంగళవారం అనారోగ్యంతో ఉంది అనేసి వార్డెన్ గారు హెచ్ఎం గారు మమ్మల్ని అక్కడికి పిలిపించారు. పాపకి మరి కడుపు అయితే ఏమీ కనిపించలేదు. వాళ్ళకి ఎందుకో అనుమానం వచ్చి పరీక్ష చేయించారు. ప్రెగ్నెన్సీ కిట్ పాజిటివ్ అని వచ్చింది. ఇంకా పై పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలి